మేమంతా సిద్ధం బస్సు యాత్ర 18వ రోజు మరి కాసేపట్లో రంగంపేట చేరుకోనుంది. డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నాయుడు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నాయుడు, అరుణ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్రకు ఉభయ గోదావరి జిల్లాలో విశేషమైన స్పందన లభిస్తుంది. ఒక రోజుకి మించి మరొక రోజు ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. తమ అభిమాన నేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు ఎండలు సైతం లెక్క చేయకుండా ప్రజలందరూ కూడా బారులు తీరి ఉన్నారు. ఆయనకి స్వాగతం పలికేందుకు, అలాగే ఆయనకి ప్రతిపక్ష పార్టీ నేతల నుండి తగులుతున్న దిష్టిని కూడా తీసేందుకు, బూడిద గుమ్మడికాయలతో దిష్టిని కూడా తీసేందుకు ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకి ఇంత పెద్ద ఎత్తున విశేషమైన స్పందన లభిస్తుందనే విషయాలు మనతో మాట్లాడడానికి స్థానికంగా ఉన్న కొంతమంది ప్రజలతో మాట్లాడదాము. చెప్పమ్మా, అసలు నువ్వు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వచ్చావు? ఆయన వల్ల నీకు ఏం మేలు జరిగింది? నాకు 8th క్లాస్లో బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందండి. బ్రెయిన్ ట్యూమర్ వస్తే ఆరోగ్యశ్రీ వల్ల 2 లక్షలు ఇచ్చారండి జగన్ గారు. అందుకనే నేను జగన్ గారిని చూడడానికి వచ్చాను. ఎక్కడ జరిగింది ఆపరేషన్? బెంగళూరు అండి. తల మీద అండి. ఇప్పుడు బాగుందా ఆరోగ్యం? బాగానే ఉందండి. చూడడానికి వచ్చావా? ఎక్కడ, ఏ ఊరు మీది? రంగంపేటనండి. మీరు ఎక్కడి నుండి వచ్చారమ్మా? ఎలాగ వస్తుంది స్పందన బస్సు యాత్రకి? మీరు చూస్తున్నారు కదా, ఇటీవల ఆయన మీద దాడి కూడా చేశారు. దాడి పట్ల మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే సార్, చాలా బాధాకరమైన విషయం అండి అది. నేను రోజు న్యూస్లో, ఇన్స్టాలో మొత్తం జగన్ అనేది చూస్తానండి. నేను ప్రతిరోజు ఎక్కడ పడితే అక్కడ జగన్ గారి కోసం స్పందన అంటే ఎలా ఉంటుందంటే, ఆయన ఒక దేవుడి కింద ఉన్నారండి మాలోని. ఒక దేవుడు, పేదలకి దేవుడు, ఆయన పేదలకైనా దేవుడు. ఇంకా అంతకంటే నేను చెప్పేదే లేదండి. జగన్ గారు చేసిన పనుల వల్ల జగన్ గారిని చూడాలని వచ్చాము. ఏ సీఎం వచ్చినా జగన్ లాగా ఆయనలాగా చెయ్యలేరండి ఎవరుని. మా కుటుంబం, మా ఫ్యామిలీ మొత్తం జగన్కే ఓటేస్తాం. అందరూ జగన్ గెలిపించుకుంటాం మేము అందరం కలిపి. ఎటువంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయి? అన్ని రకాలండి. పేదలకి రుణమాఫీ. ఇప్పుడు వ్యవసాయం చేసుకునే వాళ్ళకు ఉన్నారండి, వ్యవసాయకులు, వాళ్ళందరికీ కూడా చక్కగా డబ్బులు అందాయి, బ్యాంక్ లోన్లు అందాయి, తర్వాత పెన్షన్లు అందుతున్నాయి. 18 ఏళ్ళు పడుతున్నాయి పెద్దవాళ్ళకి. 48 సంవత్సరాలు ఎంత పడుతుంది కదా, వాళ్ళకి 18 ఏళ్ళు పడుతున్నాయి. అమ్మఒడి పడుతుంది. ఏది లేదండి. నాకు పోయిన ప్రభుత్వంలో నేను ఎన్నోసార్లు రేషన్ కార్డుకు పెట్టుకున్నానండి. రేషన్ కార్డు రాలేదు నాకు. ఎన్నోసార్లు నన్ను తెలుగుదేశం వాళ్ళు తీసుకెళ్ళి 4 రోజులు తిప్పించుకుని, 1 వారం రోజులు తిప్పించుకుని నాకు ఇల్లు స్థలం రాస్తానని రాయకంట ఎండలో తిప్పించుకున్నారండి. ఇల్లు స్థలం నాకు రానేలేదు. జగన్ అని వచ్చాక ఒక్క రోజు పేపర్స్ పట్టుకెళ్ళి ఇచ్చానండి. నాకు వెంటనే నీకు ఇల్లు స్థలం వచ్చిందమ్మని చెప్పారు. అందులో ఉన్న ఆనందం నా తల్లిదండ్రులు కూడా ఇవ్వలేని ఆస్తిని నాకు జగన్ గారు ఇచ్చారు. ఇవాళ రోజుని నేను ఎంత గర్వంగా చెప్పుకుంటున్నానంటే జగన్ గారు ఇచ్చిందే. జగన్ గారు ఇచ్చింది అందుకుని నేను ఇంకా అంటే నాకు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి నేనైతే ఇల్లు కట్టుకోలేదు. ఇల్లు కట్టుకోవడానికి జగన్ గారు నాకు సహాయం, అంటే నీకు సరిపోతలేదు, పిల్లలతో నాకు సరిపోక ఇల్లు కట్టుకోలేదు, కానీ స్థలం అయితే నాకు ఇచ్చారు జగన్ గారు. అది ఇంకా నేను కట్టుకోవాలి. ఇంకానే నాకు టైలరింగ్ డబ్బులు పడ్డాయి, మా ఇంట్లో పిల్లలకి డబ్బులు పడ్డాయి. ఇంకా నాకు చాలా పథకాలండి, ఇంకా చెప్పలేను. అన్ని చేశారు ఆయన. జగన్ గారు తప్పించి ఎవ్వరు కూడా సీఎం అవడానికి నాకు అసలు ఇష్టం లేదు. ఎవ్వరు జగన్ గారు తప్ప ఎవ్వరు అవడానికి ఇష్టం లేదు. ఇక పిఠాపురంలో ఆయన ఏదో ప్రకటనలు చేస్తున్నాడు, నేనే గెలుస్తాను పవన్ కళ్యాణ్. లేదండి, ఎక్కడ కూడా ఆయన ఏమి రారు. ఆయన సినిమాలు తీసుకోమని చెప్పండి, చూస్తాం అభిమానులుగా, అంతే తప్ప రాజకీయం ఆయనకి అవసరం లేదు. జగన్ గారు తప్ప ఎవరు చేయలేరు. ఒకప్పుడు వాళ్ళ నాన్నగారు చేసినప్పుడు నేను చిన్నదాన్ని. ఆయన చేసిన పరిపాలనకి ఎంతోమంది పెద్దలకి, పేదలకి అందరికీ అందే. ఇప్పుడు అదే తీరులో ఈయనకి అన్నీ అందుతున్నాయి కాబట్టి ప్రజలు ఎంతో ఆయన మీద ప్రేమ అభిమానులు పెంచుకున్నారో. ఈయన ఏమైనా జగన్ గారికి ఏమైనా అయితే కొన్ని లక్షల ప్రాణాలు పోతాయండి. జగన్ గారికి ఏమైనా అయితే మొన్న రాయి తగిలినప్పుడు ఎంతోమంది ఏడ్చి బొబ్బెట్టి ఎంతో బాధపడ్డారు. అవన్నీ తెలుసుకోవాలండి, ప్రజలు తెలుసుకోవాలా. తీసుకుంటున్నారు, తిడుతున్నారు. వెనకాల బుద్ధి లేని వారు ఎంతో మంది ఉన్నారు. తిడుతున్నారండి, తీసుకుంటున్నారు, పథకాలను తీసుకుని తిడుతున్నారు. జగన్ గారిని గెలిపించుకుందాం అందరం కలిపి. చెప్పండి, ఎందుకు ఈ ఎండను సైతం లెక్క చేయకుండా ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారని మీరు అనుకుంటున్నారు? అది జగన్ గారి మీద ఉన్న అభిమానం. ఒక్కసారైనా మా సీఎం గారిని చూద్దాం, ఇన్ని పథకాలు ఇచ్చినటువంటి ఆ మహానుభావుని చూద్దాం. ఈ చెయ్యూత, ఆసరా, అమ్మఒడి అనేక పథకాలు ఇచ్చినటువంటి వాళ్ళు ఒక్కసారి చూద్దామని నడినెత్తి ఎండలో కూడా ఎవ్వరూ ఇంచువెత్తి కదలకుండా ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి చూద్దాం. ఎప్పుడు మే 13 వస్తుందా, ఎప్పుడు ఓటేద్దామా ఫ్యాన్ గుర్తుపై అని చెప్పి ప్రతి ఒక్కరూ ఉర్రు తొలుగుతున్నారు. ఎవరిని కదలేసినా మొన్న ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని సిస్టమ్ని ఒక్క నెలలో చంద్రబాబు నాయుడు వాలంటీర్ని ఆపినందుకు విలవెల్లాడిపోయారు. ఆ దుర్మార్గుడు ఇన్ని సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపుతుంటే పెన్షన్ని ఆ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు, నిమ్మగడ్డ రమేష్ కలిపి ఆప్ చేశారని ఒక్క పథకాన్ని చిన్న మాట కదిపేందుకు అంత
ఈ జగన్మోహన్ రెడ్డి గారి పథకాల్లో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు 14 రూపాయలు కూడా ఏ ఒక్కరికి ఇవ్వలేదు. అటువంటి దుర్మార్గుడు మళ్ళీ కానీ వచ్చేస్తాడేమో. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి కావాలి. ఈ రాష్ట్రంలో అనేక మార్పులు ఒక చెయ్యూతమనే ఆసరావనే అమ్మఒడి కానించి బళ్ళో పంపే స్త్రీకి ధైర్యం కల్పించాడు. ఎవరైనా పేదవాడు ఆరోగ్యం కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా భయపడక్కర్లేదు. 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ఉంది. అలాగే 40 సంవత్సరాల ఆడవాళ్ళు కూడా భయపడక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యూత ఇస్తున్నారు, ఆసరా ఇస్తున్నారు, ఈబీసీ న్యాసం ఇస్తున్నారు. అనేక ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యాన్ని కల్పించారు. అందువల్లే ఆ మహానుభావుడిని ఒక్కసారి చూద్దాం. ఒక్కసారి ఆయన చూసి మే 13ని ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మళ్ళీ సీఎం చేసుకుందామని చెప్పి ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తారు. ఎంతమంది ఎదురొచ్చినా ఒక్కడు చాలు. ఎన్ని పార్టీలు కలిసినా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి సీఎం. 75 సంవత్సరాలుగా చేయలేని అనేక సంస్కరణలు చేసిన గొప్ప సంఘ సంస్కరణకర్త జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పుకోవడానికి ఒక్క పథకం అని ఇచ్చాడు దుర్మార్గుడు. ఈ రోజు వచ్చి అది చేస్తాను అంటాడు. అది కరెక్ట్ కాదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే ఈ పేదవారు నిజంగా బాగుపడ్డారు. ప్రతి ఇంట్లోనూ ఆరోగ్యంగా ఉన్న ధైర్యంగా ఉంది. అలాగే ఒక్కసారి స్కూల్స్ చూడండి. ఆ స్కూల్స్ని చూడండి. నాడు నేడులో ఆ స్కూల్స్ని చూడండి. ఆ మెనూ చూడండి. అటువంటి మంచి కార్యక్రమాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుందాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 30 సంవత్సరాల పాటు సీఎంగా ఉండాలన్నదే ఈ ప్రజల ఆకాంక్ష. ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది వచ్చినా ఇది జగన్మోహన్ రెడ్డి అడ్డా. ఈ అడ్డాని ఎవరో కదపలేదు. మరొక 30-40 సంవత్సరాల దాకా జగన్మోహన్ రెడ్డి సీఎం. జై జగన్ అని నినాదం. మేము మాది రంగంపేటనండి. జై జగన్, జై వైఎస్ఆర్సీపీ. నేను మాది రంగంపేట అండి. నేను కమ్మ కులానికి చెందినవాడినే. నాకు దేవుడి దయ, ప్రజల ఆశీస్సులని జగన్ అన్న ఎలాగ అయితే మాట్లాడుతున్నాడో నిజంగా అదే రీతిలో ఆయనకి దేవుడు అండ ఉంది కాబట్టి కన్నుకి తగలకుండా, ఇటు కనతకు తగలకుండా దేవుడు కాచి కాపాడాడండి. ఆయన ఖచ్చితంగా రాబోయే తరాలకి మంచి చేస్తాడని నమ్మకం ఉంది. పేదలను సైతం ముద్దు పెట్టుకునే మంచి మనసున్న జగన్ అన్నకే మన ఓటు. జై జగన్. పార్టీలకు అతీతంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను అందిస్తున్నారని, అందుకే ఆయన చూసేందుకు పెద్ద సంఖ్యలో ఎండను వానను అలాగే రాత్రి పగలు అనే తేడా లేకుండా పెద్ద సంఖ్యలో ప్రజలంతా కూడా తరలి వస్తున్నారని, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద చేసిన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, జగన్మోహన్ రెడ్డికి వస్తున్న విశేషమైన స్పందన చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు జగన్మోహన్ రెడ్డిని అంతమొందించే ప్రయత్నం చేస్తున్నాయని, ప్రజల ఆశీస్సులు ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి ఎవరు ఏమీ చేయలేరని, వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలకు 175 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుందని, వచ్చే నెల 13వ తారీఖు ఎప్పుడు వస్తుందని చెప్పి ప్రజలందరూ కూడా ఓటేయడానికి ఎదురు చూస్తున్నారని ఇక్కడున్న ప్రజలందరూ చెప్తున్నారు. అన్న థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.